ఈ వాక్య భాగంలో యేసు ప్రభు వారు చెప్పిన ఉపమానం ఇది. ఆయన రాకడ గురించి ఎప్పుడని అడిగినప్పుడు ప్రభు వారి ఉపమానము చెప్పారు. 10 మంది కన్యకలు సంగమునకు సూచన. పెళ్లి కుమారుడు యేసుక్రీస్తు ప్రభు వారికి సూచన. 5 విశ్వాసులు బుద్ధి గలవారు, 5 అవిశ్వాసులు బుద్ధి లేనివారు. అయితే వీరందరూ కూడా కునికి నిద్రపోయారు. వీరి కన్యకలు పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి ఏర్పాటు చేయబడిన వారు. సాధారణంగా పెళ్లి కుమారుడు వివాహం ఎక్కడ జరుగుతుంది? పెళ్లి కుమారుని ఇంట్లో. కానీ యూదుల వివాహము పెళ్లి కుమారుని ఇంట్లో కాక పెళ్లి కుమార్తె ఇంట్లో జరుగుతుంది. కాబట్టి ఆ పెళ్లి కుమారుడు ఆ కన్యకని ఇష్టపడిన తర్వాత 10-15 రోజులలో ఏదో ఒక రోజు వచ్చి ఆ పెళ్లి కుమార్తెను వివాహం చేసుకోవడానికి నిశ్చయించుకుంటాడు. ఆ డేట్ ఎప్పుడో తెలియదు కాబట్టి, చెప్పరు కాబట్టి పెళ్లి కుమారుడు ఎప్పుడు వస్తారో వాళ్ళకి తెలియదు. అందుకని పెళ్లి కుమార్తెకు సంబంధించిన వారు ఆ పెళ్లి కుమారుని రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. పెళ్లి కుమారుడు వచ్చే గడియలో ఆయనను ఎదుర్కొని ఆ పెళ్లి కుమార్తె వద్దకు తీసుకొని వస్తారన్నమాట. అలాంటప్పుడు ఆ కన్యకలు 10 మంది కన్యకలు 3 బృందాలుగా ఉంటారు. ఒక బృందం ఏమో దివిటీలు పట్టుకునేవారు, ఒక బృందం ఏమో వాయిద్యాలు కంజర్లన్నీ వాయించేవారు, ఇంకొక బృందం ఏమో నాట్యం చేసేవారు. అది మనం కూడా వివాహ సమయంలో కూడా సంతోషంతో కొందరు నాట్యం చేస్తారు. అలాగే కన్యకలు కూడా ఆ చేయడము, ఆ పనులు వాళ్ళు తమకు ఆధిక్యతగా గర్వంగా ఫీల్ అవుతారు. మేము చేస్తున్నాము, మేము వాయిస్తున్నాము కంజర్లు, మేము దివిటీలు పట్టుకున్నాము, మేము నాట్యం చేస్తామని వాళ్ళు ఆధిక్యతగా భావిస్తారు. అయితే ఈ 10 మంది కన్యకలు నిద్రపోతారు. నిద్రించిన సమయంలో యేసు ప్రభు పెళ్లి కుమారుడు అర్ధరాత్రి వేళ వచ్చారు, లెండి ఆయన ఎదుర్కొని తీసుకెళ్ళడానికి పెద్ద కేక వినబడుతుంది. అప్పుడు ఏం జరుగుతుందంటే సిద్ధపడిన వారే ఆ పెండ్లి విందుకు లోపలకు వెళ్ళగలుగుతారు. 5 కన్యకలు, ఆ 10 మందిలో 5 కన్యకలు మాత్రమే సిద్ధపడ్డారు. వాళ్ళు ఎవరంటే దేవుని యందు విశ్వాసం కలిగిన వారు. సిద్ధపడిన అందరూ ఆ లోకంలో పడి నిద్రపోయారు. 10 మంది నిద్రించారు, కానీ వీళ్ళు విశ్వాసములో జారిపోకుండా మెలకుగా ఉండి తమకిచ్చిన అప్పగించిన పనేంటి? పెళ్లి కుమారుని ఎదుర్కొని తీసుకొని రావాలి. ఆ పని మర్చిపోకుండా మెలకుతో నిద్రపోయి కానీ మెలకుతో ఉన్నారు. ఆ యొక్క కేక వినబడగానే మధ్యరాత్రి వేళ వాళ్ళు సిద్ధపడి ఆ పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి వెళ్ళారు. ఆ లోపలికి వెళ్ళగలిగారు. తలుపులు మూయబడ్డాయి. అలాగే 5 సిద్ధపడని వారు ఉన్నారు. వాళ్ళు ఎవరు? అవిశ్వాసులు, సిద్ధపాటు లేని వారు అనమాట. మేము కూడా పోతున్నాములే, మాకు కూడా ఆధిక్యత అని గర్వంగా ఫీల్ అయ్యి లోకము, లోకాశలు వాళ్ళ ఇష్టానుసారంగా ఉండి గాఢ నిద్రపోతారు, మర్చిపోతారు. వాళ్ళని ఎందుకు సిద్ధపరిచారు ఆ విషయాన్ని మర్చిపోయి నిద్రపోతారు, సిద్ధపాటు లేకుండా ఉంటారు. వీరికి ఈ పెళ్లి కుమారుని ఎదుర్కోలేకపోతారు. నిద్రపోతే ఏముంది? ముందు బుద్ధి గల వాళ్ళు వెళ్ళిపోయారు, ఎదుర్కొన్నారు, తలుపులు వేయబడ్డాయి, వివాహ విందులో వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ వీళ్ళు తలుపులు మూయబడినప్పుడు వీళ్ళు ఎలాంటి వారంటే సిద్ధపడిన వారు, యేసు ప్రభువుని అంగీకరించిన వారు అన్నమాట. సంఘములో క్రైస్తవులుగా, దేవుని బిడ్డలుగా క్రమం తప్పకుండా అన్ని కార్యక్రమాల ఆరాధనలకు వెళ్ళేవారుగా ఉంటున్నారు. నామకార్థ క్రైస్తవులు వాళ్ళ హృదయాన్ని మాత్రం దేవునికి ఇవ్వరు, కానీ అన్నిటిలో ముందే ఉంటారు. సంఘ కార్యక్రమాల్లో, కానుకలు ఇవ్వటంలో, పదవుల్లో, అన్ని విషయాల్లో మా తర్వాత మేం చెబితేనే జరిగేది అన్న అధికారంతో ఉంటారు, కానీ ప్రభువుకు దూరస్తులుగా ఉంటున్నారు. ప్రార్థనలు చేస్తారు, ఉపవాస ప్రార్థనలు చేస్తారు, మీటింగ్స్ పెడతారు, ఉంటారు, పెద్ద పెద్ద కానుకలు ఇస్తారు, కానీ దేవుని ఎరగనటువంటి వారు అనమాట. సిద్ధపాటు లేకుండా ఈ లోకంలో లోకాశలతో క్రైస్తవులుగా నటించేవారు. వాళ్ళు ఎలా ఉన్నారంటే నూనె లేని దీపాలుగా ఉంటున్నారు, ఫలాలు లేని చెట్లు వలె ఉంటారు. మనం ఒక చెట్టు వేసుకుంటాము, ఆ చెట్టు ఫలాలు, మామిడి చెట్టు కానీ జామ చెట్టు కానీ మనం ఒక చెట్టు వేసుకుంటే ఒక దినాన పండ్లు వస్తాయి, అవి తింటాము. కానీ ఇవి నాటిన చెట్లులా కాకుండా ఫలాలు ఫలించని చెట్ల వలె ఉంటారు.
నీరు లేని మేఘాలుగా ఉంటారు. మనకు వర్షం రావాలంటే ఎలా? మేఘాల ద్వారా వర్షం. మేఘాలు ఉంటాయి కానీ వర్షాలు ఉండవు. నీరు లేని మేఘాలుగా ఉన్నారు. అలాగే హృదయం అనే సిద్ధలో వాక్యం అనే నూనె నింపుకొని ఉండరు. మన హృదయంలో ఎలా ఉండాలి? అనుదినము దేవుని వాక్యంతో నింపబడాలి. ఎప్పుడైతే వాక్యం మన హృదయాల్లో ఉంటుందో మనము చెడు మాటలు వినము, మాట్లాడము, దుష్టుల సహవాసం మనము చేయము. కీర్తనలు 1లో ఉంది, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గముల నిలువక, అపహాస్కులు కూర్చుండి చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమును ఆనంది దివారాత్రములో ధ్యానించేవారు ధన్యులు. ఎవరైతే దేవుని బిడ్డల సహవాసములో ఆయన యొక్క బిడ్డలుగా ఉంటారో వాళ్ళు అనుదినము ఆయన వాక్యాన్ని చదువుతూ వాక్యానుసారంగా జీవిస్తారు. ఒకవేళ ఏమన్నా మాట్లాడాలన్నా, అబద్ధాలు ఆడాలన్నా కానీ వాక్యం వాళ్ళ హృదయంలో ఉంటుంది కాబట్టి చెడ్డ మాట వాళ్ళ నోట్ల నుంచి రాదనమాట. అలాగే వీళ్ళు యేసు ప్రభువుని అంగీకరించిన వారు, వాక్యము వాళ్ళ హృదయాల్లో లేదు. వాళ్ళు నియమింపబడ్డారు కానీ ఆ పెళ్లి కుమారుని తీసుకురావడానికి, కానీ ఆ పని మర్చిపోయి అన్ని పనిట్లో నిమగ్నమై ఉన్నారు. కాబట్టి వీళ్ళు యేసు ప్రభువుని పెళ్లి కుమారుని రాకడలో వాళ్ళు ఎత్తబడరు. ఇలాంటి వాళ్ళు విడిచివేయబడతారు, విడిచిపెట్టబడతారు. కాబట్టి మనం ఈ లోకంలో జీవిస్తుండాలంటే మనం ఎలా ఉండాలి? దేవుని బిడ్డలుగా మనము ఉండాలి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 22, 23 వచనం భాగంలో, ఆ దినమందు అనేకులు వచ్చి, ప్రభువా ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్తారు. ప్రభువా అని పిలుస్తారు. ప్రభువా ప్రభువా, నీ నామమున మేము ప్రవచించలేదంటే వాక్యం చెప్తున్నామయ్యా, అనేకమైన అద్భుతాలు చేసాము, దెయ్యాలను వెళ్ళగొట్టాము. అప్పుడు అంటున్నాడు, నేను మిమ్మును ఎన్నడను ఎరుగను, అక్రమము చేయవారులారా నా యొద్ద నుండి పొండని చెప్తున్నాడు. ఇలాంటి వాళ్ళు దేవుడు నెట్టివేస్తాడనమాట. అక్రమంగా జీవిస్తున్నారు. పైకి నామకార్థంగా మంచి భక్తి గల జీవితము అన్నీ ఉంటాయి డాంబికంగా, లోపల మాత్రం దేవుని శక్తిని ఆశ్రయించని వాళ్ళు అనమాట. సున్నము కొట్టిన సమాధులలాగా వాళ్ళు ఉంటున్నారు. మత్తయి సువార్త 'కాబట్టి ఆ సున్నం కొట్టిన సమాధి ఎలా ఉంటుంది? బయట శృంగారంగా ఉంటుంది, లోపల ఎముకలతోటి సమస్త కల్మషములతో కంపు కొట్టి పోతుంది. అలాంటి జీవితం కలిగిన వాళ్ళు అనమాట, దేవుని ఎరగని వాళ్ళు. కాబట్టి మనం ఏం చేయాలంటే, నేను మిమ్మల్ని ఎరుగను అని ప్రభు చేత అనిపించుకోకుండా, ఆయన అక్రమం చేసే వారితో మనం ఉండకుండా మనం ఎలా ఉండాలి? దేవుని బిడ్డల సమూహములు ఆయన బిడ్డలుగా మనము ఉండాలి. అలాగే ఈ బుద్ధి లేని కన్యకలు అంటున్నారు, మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి కనుక మీ నూనెలో కొంచెం మాకు ఇయ్యండి అని బుద్ధి గల వారిని అడిగినప్పుడు మెలకు వారిని లోపించింది కాబట్టి పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు వాళ్ళ లోపలికి వెళ్ళలేకపోయారు. అంటే వాళ్ళు సిద్ధపాటు లేదు. నూనె అంటే వాక్యమునకు సాదృశ్యంగా ఉన్నది. కాబట్టి వాళ్ళు ఎందుకు ఆరిపోయినాయి అంటే, వాళ్ళ దీపాలు, వత్తికి నూనె ఉంటే కానీ ఆ దీపం వెలుగుతుంది, నూనె లేకపోతే వెలుగుతుందా? వెలగదు. కాబట్టి మన జీవితానికి వాక్యం అనే నూనె ఉంటేనే మనం ఈ లోకంలో వెలిగింపబడతాము. కాబట్టి అనేక మంది చీకటిలో నుండి వెలుగులోనికి నడిపించగలుగుతాం మనము. వాక్యం లేకపోతే నీ జీవితంలో క్రీస్తుగా ఎలా వెలిగింపబడతావు? వాక్యం ఉంటేనే నువ్వు ఇతరులకు మాదిరిగా దారి చూపించే దానిగా ఉంటావు. కాబట్టి మన వాక్యాన్ని కలిగి ఉండాలి, ప్రభువును మనం కలిగి ఉండాలి. వాక్యం లేకపోతే నీ దీపము ఆరిపోతుంది అనమాట. ఎందుకు ఆరిపోతుందంటే, మన క్రియలు దేవునికి ఇష్టమైనవి కావు. మన క్రియలు, తర్వాత అసూయ, ఇతరుల మీద అసూయ, పగ, ద్వేషము, అలాగే దొంగతనము, వ్యభిచారము, క్రమం తప్పి నడుచుట, ఇవన్నీ కూడా మనలో ఉన్నటువంటి అవిశ్వాసానికి అవన్నీ తీసివేసుకోవాలి. కాబట్టి అసూయ ద్వేషాలు ఉండకూడదు. క్రమం తప్పి నడవటం అంటే మన కోసమే మనం జీవిస్తూ ఉంటే అది అక్రమము. ఇతరుల కొరకు మనం జీవిస్తే
ప్రభు నన్ను చూస్తున్నాడని మనం జీవిస్తే అది క్రమమైన జీవితం మనం కలిగి ఉండాలి. కానీ అక్రమంగా నా బిడ్డలే, నేనే, నా కుటుంబమే అని నా అనేది మన నుంచి వేసుకోవాలి. అలాగే లేవీకాండము 24వ అధ్యాయము 1వ వచనములో యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చును, దీపము నిత్యము వెలుగుచుండునట్లు ప్రదీపము కొరకు దంచి తీసిన అచ్చమైన ఒలీవ నూనెను తేవలెను అని ఇశ్రాయేలులకు ఆజ్ఞాపించాడు. కాబట్టి ఆ దీపము వెలగాలంటే ప్రదీపము కొరకు దంచి తీసిన అచ్చమైన ఒలీవల నూనెను తేవాలంట. దీపం వెలగాలంటే నూనె కావాలి. కాబట్టి ఒలీవి గింజలు బాగా నలగగొట్టి మెత్తగా దంచాలంట. దానిని గట్టిగా పిండినప్పుడు నూనె వస్తుంది. కాబట్టి ఆ దీపం వెలగాలంటే నలిగి విరిగిన హృదయం మనం కలిగి ఉండాలి. అంటే శ్రమలను మనము అనుభవించాలి. ఆ యొక్క గింజలు దంచినప్పుడు ఎట్లా బాధ కోర్చుకుంటున్నాయో అలాగే మనం కూడా ఈ లోకములో మనము వెలగాలంటే విరిగి నలిగిన హృదయం ఉండాలి. శ్రమలను అనుభవించాలి. ఆ శ్రమలు అనుభవించినప్పుడే మనము ఈ లోకములో మనము వెలుగుతాం అన్నమాట. ఆ నూనె లేకపోతే దీపం వెలగదు. కాబట్టి శ్రమలను మనం అనుభవించాలి ప్రభువు కొరకు. అప్పుడు యోహాను సువార్త 16:33లో అంటున్నాడు, శ్రమలను గురించి ప్రభు మనల్ని హెచ్చరించాడు. ఏంటంటే లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకోనండి, నేను ఈ లోకమును జయించున్నాను. ప్రభు కలిగిన మనము ఈ లోకములో ఎన్ని హింసలు బాధలు వచ్చినా కానీ ప్రభువే మరణాన్ని జయించాడు, శ్రమలను జయించాడు. ఆయన బిడ్డ అయిన నాకు ఎందుకు ఈ శ్రమలు, దేవుడు నా పక్షాన ఉన్నాడని మనం ధైర్యం కలిగి ఉండాలి. అలాగే ప్రభు అంటున్నాడు, లోకములో మీకు శ్రమ వస్తుంది, సద్భక్తితో బతుకు ఉద్దేశించే వరకు నిందలు హింసలు వస్తాయి, కానీ ధైర్యంగా ఉండండి, నేను శ్రమలను జయించాను, నేను లోకమును జయించున్నానని ప్రభు చెప్తున్నాడు. అలాగే తిమోతి 2వ పత్రిక 3:12లో తిమోతి 2వ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనము, యేసు క్రీస్తునందు సద్భక్తితో బ్రతుక ఉద్దేశించే వారందరూ హింస పొందుదురు. ఇక్కడ వాక్యం ద్వారా దేవుడు హెచ్చరిస్తున్నాడు. ప్రభువునందు ఎప్పుడైతే మనం భక్తిగల జీవితము, దేవుని యందు భయభక్తులతో జీవించాలని మనం అనుకుంటామో అప్పుడే హింసలు పొందుతామంట. కాబట్టి ఆ హింసల గురించి, శ్రమల గురించి ప్రభు మనల్ని ధైర్యంగా ఉండండి అని చెప్తున్నాడు. అనేక శ్రమలు అనుభవించిన తర్వాత మనము దేవుని రాజ్యములో ప్రవేశిస్తామంట. హింసలు లేకుండా, ఏమి లేకుండా, ఆయన కొరకు మనం నిలబడలేకుండా మనం జీవిస్తే మనకి పరలోక రాజ్యంలో చేరము. కాబట్టి మనము సద్భక్తితో బ్రతుక ఉద్దేశించినప్పుడు ఎప్పుడైతే హింసలు పొందుతామో, ఈ లోకంలో అనేక మాటలు, హింసకరమైన మాటలు, బాధకరమైన మాటలు అన్నీ మనం తట్టుకున్నట్లయితే దేవుని బిడ్డలంగా అప్పుడు మనం పరలోక రాజ్యములో మనకి స్థానం ఉంటుంది. కాబట్టి మనం ధైర్యంగా ఉండాలి. కాబట్టి అనేక శ్రమలు అనుభవించడానికి మనం సిద్ధంగా ఉండాలి. దేవుని బిడ్డలమైన మనము శ్రమల ద్వారానే మనకు వెలిగింపబడతాము. కనుక శ్రమలకు మనము భయపడకూడదు, ధైర్యంగా ఉండాలి. అలాగే అవకాశం అనేది మనం బ్రతికి ఉన్నప్పుడే వస్తుంది. అవకాశం మనం చచ్చిపోయినప్పుడు మనకు అవకాశం వస్తే చేయగలమా? కాబట్టి అవకాశం ఉన్నప్పుడే మనం ఆ హృదయం అనే తలుపులు మనం తీయాలి. తీసినప్పుడు ప్రభు, మన హృదయము దేవాలయం అనమాట. మన హృదయం ఆయన దేవాలయం. కాబట్టి మన హృదయంలో నివసించడానికి ప్రభు సిద్ధముగా ఉన్నాడు, ఎదురు చూస్తున్నాడు. దినమంతా చేతులు చాపి కనిపెట్టి ఉన్నాడు నీకని. కాబట్టి ఆయన కనిపెట్టి చూస్తున్న చేతులు చాపి బ్రతిమాలుచున్నాడు. కాబట్టి మన హృదయాన్ని మూసివేసుకుంటున్నాం. కాబట్టి మనం అన్ని తీసివేసుకుంటే మనలో ఉన్నటువంటి లోటుపాట్లు ప్రభు మన హృదయంలో ఉంటాడు. అలాగే ఆది కాండంలో కూడా ఓడలో నోవహు కుటుంబం ప్రవేశించినప్పుడు తలుపులు మూయబడ్డాయి. ఆయన 120 సంవత్సరాలు ఆయన సువార్త ప్రకటించారు. అందరినీ దేవుడు సృష్టిస్తే ఆ యొక్క వాళ్ళ కార్యాల వల్ల దేవుడు సంతాపడతాడు. నా చేతులతో నేను సృజించిన ఈ బిడ్డలు దారి తప్పి తిరుగుతున్నారని ఆయన హృదయంలో సంతాపడి ఆ అంత సృష్టి అంతా కూడా నాశనం చేయాలనుకున్నప్పుడు నోవహును పిలిచి
నీ కొరకు నీ కుటుంబం కొరకు ఒక రక్షణ ఓడను సిద్ధపరచుకోమన్నప్పుడు నోవహు ఆ మాటకు లోబడి సిద్ధపరచుకుంటుంటే అందరు ఎగతాళి చేస్తారు. ఓడను తయారు చేసుకుంటున్నాడే అంటే రక్షణ, అయ్యా జలప్రళయం వస్తే మారు మనసు పొందమంటే గేలి చేస్తారు, అపహాస్యం చేస్తారు. కానీ ఒక టైం వస్తుంది, అప్పుడు జలప్రళయము దేవుడు పంపిస్తాడనమాట. అప్పుడు ప్రజలందరూ కూడా, ఆయన సృష్టి అంతా కూడా నిర్మూలం అయిపోద్ది, నాశనం అయిపోద్ది. ఒక నోవహు దేవుని మాటకు లోబడ్డాడు కాబట్టి ఆ కుటుంబంలో ఎంతమంది రక్షింపబడ్డారు? 8 మంది లోపలికి వెళ్ళారు. ఆ ఓడ తలుపులు బిగిసిపోయినది. జలప్రళయము 40 దినములు 40 పగుళ్ళు వచ్చింది. అందరూ కూడా నశించిపోయారు. అలాగే మనము నశించిపోకుండా ఈ లోకములో దేవుని మాటకు లోబడి జీవించే వారముగా మనం ఉండాలి. మన మాటలు, మన నడత, మన చూపు కూడా దేవుడు చూస్తున్నాడని మనము జీవించాలి. అలాగే దీపం ఆరిపోకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంటే కీర్తనలు 119 105 వచనము, 119 105 చరణము. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై. చీకట్లో ఉన్నాం కాబట్టి వెలుగైన యేసు క్రీస్తును మనం కలిగి ఉంటే, దేవుని వాక్యాన్ని మనం కలిగి ఉన్నట్లయితే మనం ఈ లోకములో మన పాదముల తొట్టిలు పడదు, జారిపడము. కాబట్టి ఆయన మనల్ని కాపాడుతాడు. కాబట్టి వాక్యం ద్వారా హెచ్చరిక కలిగిన మనము ఈ లోకములో జాగ్రత్తగా జీవిస్తాము. అలాగే కన్నీటి ప్రార్థనలు ఉండాలి. అనుదినము వాక్యం చదువుట మనము తుది శ్వాసగా ఉండాలి. రక్షణలో కొనసాగాలంటే మనం దీపం వెలుగుతూ ఉండాలి. దీపం వెలుగుతూ ఉండాలంటే మనం అనుదినం ఏం చేయాలి? ఈ విధంగా మనము దేవుని బిడ్డల సహవాసములో అనుదినము వాక్యం చదువుకుంటూ ప్రార్థించుకుంటూ ఉన్నట్లయితే మన దీపము వెలుగుతూ ఉంటుంది. మనము వెలగటమే కాదు, ఇతరులు కూడా మనము వెలుగులోకి నడిపించే వారముగా ఉంటున్నాము. మన ప్రవక్తన వాక్యం చెప్పక్కర్లా, మన ప్రవక్తన చూసే ఇతరులు కూడా మన మార్గంలోకి వచ్చేటట్టు మన జీవితం ఉండాలి. మన అనుదినము దేవుని సన్నిధిలో ఉంటూ మన పనులు దేవునికి అంగీకారంగా జీవిస్తున్నట్లయితే ఏంటి అంత సంతోషంగా ఉన్నారు వాళ్ళు? అనుదినము వెళ్తున్నారే. ఈ లోకం అశాంతి, శాంతి సమాధానం లేని వాళ్ళు కూడా మనల్ని చూసి మన మార్గంలో వచ్చి దేవుని నమ్ముకొని ఆ శాంతిని సమాధానాన్ని పొందుకునేవారుగా ఉంటారు. అలాగే మత్తయి సువార్త 5:15-16 వచనములో, మత్తయి సువార్త 5వ అధ్యాయము 15-16 వచ్చిన భాగంలో, మనుషులు దీపము వెలిగించి కొంచెము కింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారి అందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీదే పెట్టుదురు. మనము దీపం వెలిగించి కొంచెం కింద పెట్టంగా అందరికి వెలిగివ్వడానికి ఎక్కడ పెడతాము? దీపస్తంభం మీదే ఆ దీపాన్ని పెడతాం. అలాగే మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపజేయుడి. మనుషులు ఈ లోకములో మనం అందరితో పాటు మనం జీవిస్తున్నాము, కానీ మన మంచి పనులు చూసి, ఆ యొక్క పనులు చూసి పరలోకమందున్న మన తండ్రిని మహిమపరిచినట్లు వారి లోకస్తులు ఎదుట మీ వెలుగును ప్రకాశింపజేయాలంటున్నాడు. అంటే ఇక్కడ మంచి పనులు చేయాలి, సత్క్రియలు, మంచి పనులు మంచి క్రియలు చేస్తున్నట్లయితే మనం వెలిగింపబడతాము. ఇతరులకు కూడా మనము వెలిగించే వారముగా ఉంటాము. సత్క్రియలు చేయాలి. ఇక్కడ డోర్కా ఉంది. అపోస్తల కార్యముల గ్రంథము 9వ అధ్యాయంలో 36వ వచనము. మరియు యొప్పేలో తబితా అని ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరమున డోర్కా అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మ కార్యములను బహుగా చేసి ఉండెను. ఈ డోర్కా ఏం చేస్తుందంటే సత్క్రియలు ధర్మ కార్యములు ఆమె బహుగా చేసి ఉన్నదనమాట. తనకున్న ఒకే ఒక పని, చినిగిపోయిన బట్టలు కుట్టి పేదలకు విధవరాండ్రకు ఇచ్చేది. అదేం పెద్ద గొప్ప పని కాదు, కానీ ఆ ఒక్క పని తనకు చేతనైనది, ఆ ఒక్క సహాయమే తన వల్ల జరిగేది. కాబట్టి ఆ ఒక్కటి మనస్ఫూర్తిగా తనకంటే హీన స్థితిలో విధవరాండ్రకు ఆమె ఇచ్చింది. ధర్మకార్యాలు చేసింది, సత్క్రియలు చేసిందని ఈ పరిశుద్ధ గ్రంథములో ఆమె పేరుతో కూడా వ్రాయబడి ఉన్నది. అలాగే కొర్నేలు కూడా, ఈయన ఇటలీ పటాల అనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలును భక్తిపరుడొకడు కైసరులో ఉండెను.
కొర్నేలు గురించి ఏమి రాయబడింది? భక్తిపరుడంట. ఆయన భక్తి గల జీవితాన్ని దేవుడు చూచాడు. అతడు ఏం చేసేవాడంటే తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయించు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేసేవాడంట. భక్తి గలవాడు, ప్రజలకు బహుధర్మంగా చేసేవాడంట, ఎల్లప్పుడూ దేవుణ్ణి ప్రార్థించేవాడంట. అలాంటి మంచి క్రియలు, సత్క్రియలు చేసేవారముగా మనం ఉండాలి. అలాగే అనేకమైన సత్క్రియలు చేస్తున్న గుణవతి అనే స్త్రీ గురించి కూడా చెప్పబడినది. సామెతల 31వ అధ్యాయము 31వ అధ్యాయంలో ఇక్కడ రాత్రి వేళ ఆమె దీపము ఆరిపోదంట. ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనం సిద్ధపరచును. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యముల కంటే అమూల్యమైనది. ఆమె చీకటితోనే లేస్తుందంట. కాబట్టి రాత్రి వేళ ఆమె దీపం ఆరిపోదు. వ్యాపారం అనుభవం తెలిసినది, జ్ఞానము కలిగి నోరు తెరుచును, కృపగల ఉపదేశం ఆమె బోధిస్తుంది, మంచి పనులు చేస్తుంది. కాబట్టి భక్తిహీనుల దీపము ఆరిపోవును. భక్తి గల జీవితము మనము జీవించాలి. ఈమె యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. కాబట్టి ఆమె జ్ఞానము గల తన బిడ్డల కొరకు మంచి ఉపదేశములు వస్తుంది. అలాగే ఆమె కుమార్తెలు ఆమె ప్రతివతా ధర్మమును అనుసరించున్నారు. కాబట్టి నీవందరికంటే నువ్వు మించిన దానివని ఆమెను పొగుడుతారంట. ఆమె పెనిమిటి కూడా ఆమెను పొగుడుతాడంట. ఎందుకు? గుణము కలిగి దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీలు కొనియాడబడతారు. అలాగే రాత్రి వేళ ఆమె దీపము ఆరిపోదు. అలాగే బాప్తీసం ఇచ్చే యోహాను కూడా, యోహాను సువార్త 5వ అధ్యాయము 35వ వచనములో యోహాను గురించి, అతడు ప్రజ్వలించుచు ప్రకాశించు దీపమై ఉండెను. ప్రతి విశ్వాసి కూడా దీపం వలె వెలుగుచు లోకములో వెలుగు ప్రసరింపచేసేవారుగా ఉండాలి. ప్రభు అటువంటి వారినే ఇష్టపడతారు. ఆ యోహాను గురించి ప్రజ్వలించుచున్న దీపమై ఉన్నాడంట. అలాగ ప్రజ్వలిల్లే దీపంగా మనం ఈ లోకములో మనము ఉండాలి. అలాగే సామెతలో కూడా నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపమని జ్ఞాని అయిన సొలొమోను రాశాడు. ఈనాడు అనేక మంది దీపాలు ఆరిపోతున్నవి. ఎందుకంటే కన్నీటి ప్రార్థన లేదు, కుటుంబ ప్రార్థన లేదు, దేవుని విశ్వసించేవారు లేరు, దేవునితో సరైన సంబంధం లేకపోవడం చేత వాళ్ళ దీపాలు ఆరిపోతున్నాయి. ప్రతిదినము మనం కుటుంబారాధనలు పెట్టుకుంటే దేవుని మెండైన దీవెనలు మన కుటుంబానికి అపారంగా దొరుకుతాయి. శాంతి సమాధానం లేకపోతే ఆ కుటుంబ ఆరాధన ద్వారా పెట్టి చూడండి, ఎంత సంతోషమో ఎంత ఆనందంగా ఉంటుందో. దేవుని యొక్క కృప మన కుటుంబాల మీద ఉంటుంది. అలాగే దేవుని విశ్వసించాలి, నమ్మాలి, దేవునితో సరైన సంబంధం ఉండాలి. ఇవన్నీ లేకపోతే మన దీపాలు ఆరిపోతున్నాయి. అలాగే ఈ అట్టి జనమ మధ్యను మీరు జీవ వాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుతున్నారు. ఈ లోకములో మనం ఎలా ఉండాలంటే జీవ వాక్యాన్ని చేత పట్టుకొని ఈ లోకమందు మనము జ్యోతుల వలె ఉండాలంట. దేవుని యొక్క వాక్యాన్ని మనము కలిగి ఇతరులకు చాటి చెప్పే బిడ్డలుగా మనము ఉండాలి. జ్యోతులతో పోలుస్తున్నాడు కాబట్టి సువార్త పరిచర్య చేసేవారముగా మనము ఉండాలి. మనం దేవుని గురించి చెప్పాలి. సువార్త పరిచర్య చేస్తే మనకు బహుమానం దేవుడు ఇస్తాడంట. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు వాడబారని మహిమ కిరీటం మనకు పొందుకుంటాము. కాబట్టి ఆయన రాకడు ఎప్పుడో తెలియదు. కాబట్టి ఆయన రాకడతో మనము మెలకుగా ఉండాలి. ప్రభు ఎప్పుడు వస్తాడు? రెప్ప పాటున వస్తాడంట. కానీ ఇట్లా ఒక రెప్ప కొట్టేలేకే ఆ సమయంలో రావచ్చు అనమాట. అలాగే మనం ఎలా ఉండాలంటే మార్కు సువార్త 13:33లో కూడా జాగ్రత్త పడుడి, మెలకుగా ఉండి ప్రార్థన చేయాలంట. ఆయన రాకడెప్పుడో తెలియదు కాబట్టి మనం జాగ్రత్తగా ఉండి మెలకుతో ఉండి ప్రార్థన చేసేవారముగా ఉండాలి. అలాగే మత్తయి 24:27లో కూడా మెరుపు తూర్పు తట్టున పుట్టి పడమటి వరకు ఎలాగో కనబడును అలాగే మనుష్య కుమారుని రాకడయు ఉంటుంది. ఒక మెరుపంట తూర్పును పుట్టుద్ది, పడమట వరకు అలాగే కనబడును, అలాగే మనుష్య కుమారుని రాకడ ఉంటుంది. కాబట్టి మనం మెలకుగా ఉండాలి.
అలాగే ప్రకటన 16:16 కూడా ఇదిగో నేను దొంగ వలె వస్తున్నాను. దొంగ ఎప్పుడు వస్తాడు? పగలు వస్తాడా? మనం అందరం నిద్రించినప్పుడు మధ్యరాత్రులు ఎవరు చూడకుండా వస్తాడు దొంగిలించుకుపోవడానికి. అలాగే దొంగ వలె వస్తాను అంటున్నాడు. అలాగే మత్తయి 24:24 వచనంలో కూడా అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను మహత్కార్యములను కనబరుస్తాడనమాట. ప్రభువు వలె వాళ్ళు అబద్ధపు క్రీస్తులు బయలుదేరతారంట. అబద్ధపు ప్రవక్తలు వచ్చి ఆ మనల్ని మోసపరచడానికి గొప్ప సూచక క్రియలు, అద్భుత కార్యములు, మహత్కార్యములు కనబరుస్తారు. అంటే మేమే క్రీస్తు అని. అలాంటి బోధకుల మాట మనము వినకూడదు. అలాగే ప్రకటన 21:2 కూడా నూతన యెరూషలేము పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి ఉన్నది కాబట్టి మనం సిద్ధపడాలి. కాబట్టి మన రాకడ, మన ప్రాణం ఎప్పుడో, మన మరణం ఎప్పుడో మనకు తెలియదు కాబట్టి మనము సిద్ధపడాలి. దేవుని యందు మనము నిరీక్షణ కలిగిన వారమై ఉండాలి. అలాగే కొరింథీ 1:2 కూడా దేవుడు తను ప్రేమించే వారి కొరకు ఏమి సిద్ధపరిచినో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు. ఆయన ప్రేమించే బిడ్డలకు ఆయన సిద్ధపరుస్తాడంట. అవి కంటికి కనబడవంట, చెవికి వినబడవు, హృదయముకు అవి గోచరం. అలాంటి మంచివి కూడా దేవుడు తన బిడ్డల కొరకు ఇస్తాడు. అలాగే ప్రతి వానికి ఇచ్చటకు జీతం నా యొద్ద ఉన్నది అని అంటున్నాడు. మనం పరిశుద్ధమైన ప్రవక్తలతోనూ భక్తితోనూ మనం జాగ్రత్త గలవారై ఉండాలి. మనం క్రియలు దేవుడు ఎవరు చూడటం లేదులే, నన్ను దేవుడు చూడటం లేదని మన ఇష్టానుసారం జీవిస్తే ఆ క్రియలకు తగిన ప్రతిఫలాన్ని మనము పొందుకుంటాము. వ్యర్థమైన మాటకు కూడా విమర్శ దినాన లెక్క ఒప్ప చెప్పాలి. కాబట్టి మనం దేవుని మాటలు వినడానికి వేగిరపడాలి, మాటలాడడానికి నిదానించాలి. కాబట్టి విస్తారమైన మాటలలో దోషం ఉండదు కాబట్టి మన విస్తారమైన మాటలు మనం మాట్లాడకూడదు, తగు మాత్రంగా మాట్లాడాలి. మన మాటలు ఎలా ఉండాలి? ఉప్పు వేసినట్లు కృపాసహితంగా క్షేమకరంగా ఉండాలి. కానీ ఇతరులను మనం కష్టపెట్టే మాటలు మనం మాట్లాడకూడదు. ఇక్కడ కత్తిపోటు మాటలు అంటున్నాడు. కత్తి కంటే వాడిగల మాటలు అన్నమాట. అలాంటి మాటలు మనం ఎందుకు? దేవుని బిడ్డలమైన మనం వెలిగింపబడిన మనము ఆయన యొక్క బిడ్డలుగా మనం ఈ లోకములో మనం జీవించినప్పుడు మన మాటలు, మన నడత, మన చూపులు అవి ప్రత్యేకముగా ఉండాలి. అలాగే ప్రతి వారికి ఇచ్చటకు జీతం ఉంటుంది అంటున్నాడు. మనం చేసే పనికి జీతాన్ని పొందుకునే వారంగా ఉంటున్నాము. అలాగే పరిశుద్ధమైన ప్రవక్తన ఉండాలి, భక్తిగల జీవితం ఉండాలి. అవన్నీ జాగ్రత్తగా ఉండి ఆ యొక్క రాకడ వరకు మనము స్థిరంగా నిశ్చయముగా మనం ఎదురు చూసే ఉండాలి. అలాగే క్రీస్తు రాకడ ఎప్పుడంటే దెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 4వ అధ్యాయము 16-17 వచ్చే భాగంలో ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచి ఉన్న మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనడానికి ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడతాము. కాబట్టి ఆర్భాటముతో ఆయన వస్తాడు. ప్రధాన దూత శబ్దంతో దేవుని బూరతో ఆయన పరలోకం నుండి దిగి వస్తాడు. కాబట్టి క్రీస్తు నందుండి మృతులైన వారు, పాతి పెట్టబడిన వారు వాడు మొట్టమొదట ఆయన మాటలు విని, ఆయన శబ్దాన్ని విని వస్తారు. ఆ మీదట సజీవులమైన దేవుని బిడలమైన మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కోవడానికి ఆకాశ మండలములకు మేఘముల మీద కొనిపోబడ. కాబట్టి మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉంటాము. కాబట్టి ఈ మాటల చేత ఒకరినొకడు మనము ఆదరించుకోవాలి. ప్రభు వస్తాడు, నన్ను తీసుకెళ్తాడు, ఆయన దగ్గర మనం ఉంటామని ఆయన కొరకు నిరీక్షణ కలిగిన వారమే మనము. ఈ మాటలతో మనం ఒకరినొకరు ఆదరించుకునే బిడలంగా మనము ఉండాలి. అలాగే మనం కేవలము ఈ భూమి మీద సుఖశాంతులు, ఆరోగ్యం కోసమే కాకుండా
ఆ పరలోక పట్టణంలో ప్రవేశించి నిరీక్షణ కలిగి వారిని మనము ఉండాలి. ఈ బుద్ధి లేని కన్యకలు ఏం చేశారు? వాళ్ళు ఈ లోకంలో పడి తనకిచ్చిన పని మరిచిపోయి ఆ యొక్క సిద్ధలలో నూనె లేకుండా వాళ్ళు ఆ యొక్క వివాహ విందులో పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి లేక వాళ్ళు తలుపు మూయబడి వాళ్ళు నెట్టివేయబడ్డారు. బుద్ధిగల కన్యకలు వాళ్ళ సిద్ధపాట్ల ఉన్నారు. వాళ్ళకి ఇచ్చిన పని వాళ్ళు నమ్మకంగా చేశారు, మెళకుగా ఉన్నారు. ఇదిగో పెళ్లి కుమారుడు వస్తున్నాడు అన్నప్పుడు ఆ లోపలికి వెళ్ళారు. అక్కడ వివాహ విందులో వాళ్ళు ఉన్నారు. విడిచిపెట్టబడిన వారికి శ్రమలు అనమాట. ఆ ఈ లోకంలో విడిచిపెట్టబడిన సంఘములో మనం ఉండకుండా దేవుని బిడ్డలంగా ఆ క్రీస్తు రాకడలో మనము సిద్ధపాటు, మెలకువ, ప్రార్థన కలిగి మనం జీవించాలి. అలాగే ప్రభు అన్న, నేను మీకు స్థలము సిద్ధపరచి వెళ్ళుచున్నాను, నేనుండే స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి మిమ్మను తీసుకొని పోదును అంటున్నాడు ప్రభు. తన తల్లిదండ్రులు ఎక్కడుంటారో తన బిడ్డలు కూడా అక్కడే ఉండాలి. కాబట్టి ఆ పరలోకపు తండ్రి నిన్ను నన్ను తన బిడ్డలుగా ఆయన వచ్చి ఆయన తీసుకెళ్తున్నాడు. కాబట్టి మనం ఎలా ఉండాలి? ఈ లోకంలో సిద్ధపాటు కలిగి మెళకువతో మనము భక్తి గల జీవితం జీవించే వారముగా ఉండాలి. జాగ్రత్త పడకపోయామనుకో ఆ నిత్య నరకాగ్నిలో అగ్ని ఆరదు, పురుగు చావదు. పురుగులంట అవి చావదు, నిరంతరము అక్కడ కేకలు పండ్లు కొరుకుట ఉంటది. ఆ ధనవంతుడు వేదన పడుతున్నాడు, కేకలేస్తున్నాడు, అయ్యా ఈ వేదనకరమైన స్థలంలో నా సహోదరులు రాకుండా వారి దగ్గరికి ప్రవర్తనలు పంపండి అయ్యా, దేవుని సేవకులు పంపమంటే ఆ ప్రభు అంటున్నాడు, అబ్రహాం అంటున్నాడు, అక్కడ దేవుని సేవకులు ఉన్నారు, పరిశుద్ధ గ్రంథం ఉంది, మీరు ఇక్కడికి రావడానికి మేము ఇక్కడికి రావడానికి మధ్య అగాధ స్థలం ఉన్నది. కాబట్టి ఆ సమయంలో చెప్పిన వాక్యాన్ని వినాలి. దైవ సేవకుల మాటలు విన్నప్పుడే రక్షింపబడతారనమాట. దేవుడి తరుణాన్ని మనకు ఒక్కసారే ఇస్తున్నాడు. మన బ్రతికి ఉన్నప్పుడే ఆయన యొక్క వాక్యాన్ని విని వాక్యానికి లోబడితే తండ్రి ఎక్కడుంటున్నాడో ఆయన వస్తాడు, మనల్ని తీసుకెళ్తాడు. ఆ నిరీక్షణ కలిగిన వారమై ఉండాలి. అదే 5 కన్యకలు సిద్ధపడ్డారు. పెళ్లి కుమారుతో కూడా పెళ్లి విందులోకి పోయారు, తలుపులు వేయబడ్డాయి. అలాగే యేసు క్రీస్తు రాకడ ఎప్పుడో మనకు తెలియదు. కాబట్టి మన మరణం ఎప్పుడో మనకు తెలియదు. కాబట్టి మన హృదయం అనే సిద్ధిలో వాక్యం అనే నూనెని నింపుకొని పెళ్లి కుమారుడు అన్న యేసు కొరకు నిత్యము ఎదురు చూచి మెళకువతో ఆయనను ఎదుర్కొనే వారముగా ఉండాలి. ఆయన బిడ్డలంగా ఆయన స్వాస్థ్యాన్ని మనం పొందుకుని ఆ పరలోక పట్టణంలో ఉండాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలు నేను ముగిస్తున్నాను. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక.